మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కథ అయోధ్యలో నివసించి ఒక వ్యక్తిది. అతనికి లోకంలో రెండు పనులు తెలుసు. అవేంటో తెలుసా? కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం. బస్ అతని జీవితం ఇంతే. ఇక అతని సోమరితనం చూసి చూసి ఇంట్లో వాళ్లకి పూర్తిగా విసుగొచ్చేసింది. నువ్వు ఇలా ఇంట్లో కూర్చుని తినడం తప్ప ఏ పనీ చెయ్యట్లేదు, కనీసం ఏదైనా ఆశ్రమంలో చేరితే పుణ్యమైన వస్తుంది పో అని చెప్పేశారు. సరే, మనవాడికి ఇప్పుడొక కొత్త టాస్క్ దొరికింది. అదేంటంటే తన కడుపుకు న్యాయం చేసే ఒక మంచి ఆశ్రమాన్ని వెతకడం. అలా వెతుకుతుండగా ఒకచోట గురువుగారు భలే నిండుగా ఆరోగ్యంగా కనిపించారు. అది చూడగానే మనవాడికి అర్థమైపోయింది, ఆహా, గురువే ఇలా ఉన్నారంటే ఇక్కడ భోజనానికి అస్సలు లోటుండదు అని మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముంది, నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేనైతే ఆశ్రమంలో చేరతాను, కాని నాదో చిన్న కండిషన్. నాకు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెట్టాలి అని అడిగాడు. ఆశ్చర్యంగా గురువు కూడా సరే అనడంతో అబ్బో, అతని ఆనందానికి హద్దే లేదు. అలా ఒక 15 రోజులు హాయిగా కడుపు నిండా తింటూ స్వర్గంలో తేలిపోయాడు. కాని 16వ రోజు ఉదయం సీన్ మొత్తం రివర్స్ అయింది. రోజూ గుమగుమలాడే వంటగదేమో సైలెంట్గా ఉంది. వంట చేసేవాళ్లు ఎవ్వరూ కనిపించట్లేదు. ఆశ్రమంలో ఉన్నవాళ్లందరూ ప్రశాంతంగా కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఇదేంటి అని అడిగితే, ఈరోజు ఏకాదశి కదా, అందరూ ఉపవాసం అని చెప్పారు. ఆ మాట వినగానే మనవాడికి కడుపులో దేవతలు తాండవం చేసేశారు. అయ్యో, భోజనం లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ గట్టిగా అరుస్తూ గురువుగారి దగ్గరికి పరుగెత్తాడు. అప్పుడు గురువుగారు, సరేలే, నువ్వు అంతగా బాధపడకు అంటూ ఒక ఉపాయం చెప్పారు. అతని కోసం ప్రత్యేకంగా వంట చేయడం కుదరదని, కావాలంటే వంట సామాగ్రి ఇస్తానని చెరువు దగ్గరకు వెళ్లి వండుకోమని చెప్పారు. కాని ఒక్క షరతు, వండిన తర్వాత ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి, మర్చిపోవద్దు అని చెప్పారు. పుట్టిన దగ్గర నుంచి గరిట పట్టుకుని ఎరగని వాడికి వంట చేయడమంటే అదొక పెద్ద యుద్ధం లాంటిదే కదా. ఎలాగోలా నానా కష్టాలపడి వంట పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టడానికి సిద్ధమయ్యాడు. కళ్ళు మూసుకుని ఎంతో అమాయకంగా శ్రీరాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. రామా, ఈరోజు గుడిలో కూడా ఏకాదశే కదా, నీకు తినడానికి నా ఈ భోజనం తప్ప వేరేది దొరకదు, దయచేసి వచ్చి స్వీకరించు అని పిలిచాడు. అంతే, మనవాడు పిలిచిన పిలుపుకు నిజంగానే శ్రీరాముడు సీతామాతతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. కాని పాపం వాళ్ళిద్దరూ అతను వండిందంతా తినేయడంతో ఆ రోజు కూడా ఉపవాసం తప్పలేదు. సరే, తరువాతి ఏకాదశికి ఇంకాస్త తెలివిగా ఆలోచించాడు. ఈసారి ఇద్దరికే వండుతా అనుకుని రాముడు సీతలను మాత్రమే మనసులో తలుచుకున్నాడు. కాని ఈసారి మరో ట్విస్ట్, శ్రీరాముడు తనతో పాటు తమ్ముడు లక్ష్మణుణ్ణి కూడా తీసుకువచ్చాడు. మళ్లీ కథ మొదటికే వచ్చింది. ఇక 3వ ఏకాదశికి జాగ్రత్తగా ముగ్గురికి సరిపడా వండితే ఈసారి హనుమంతుడు కూడా తోడవడంతో మొత్తం 4 ప్రతిసారి తన ఆకలి మీద దేవుడు ఇలా దెబ్బ కొడుతుండటంతో అతని సహనం పూర్తిగా నశించిపోయింది. ఇక మనవాడికి అర్థమైపోయింది, ఇలా కాదు, ప్లాన్ మార్చాలి అనుకున్నాడు. తరువాత ఏకాదశి కోసం ఒక పెద్ద ప్లాన్ వేసి నేరుగా గురువు దగ్గరికి వెళ్లి ఏకంగా 10 కేజీల సామాగ్రి అడిగాడు. అది చూసిన గురువుకి వీడు ఈ సామాగ్రిని బయటెక్కడో అమ్ముకుంటున్నాడేమోనని అనుమానం వచ్చింది. ఈసారి అతను అస్సలు వంటే చేయలేదు. నేరుగా కూర్చుని పాట పాడటం మొదలుపెట్టాడు. వెంటనే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా మొత్తం దైవ కుటుంబం ప్రత్యక్షమైంది. వాళ్లని చూడగానే మనవాడి కోపానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. చూడండి, ప్రతిసారి మీకోసం వండితే నాకేమీ మిగలడం లేదు, ఈరోజు వంట మీదే, మీరే వండుకుని తినండి అని చెప్పేసి హాయిగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడక్కడ ఒకేసారి 2 ప్రపంచాలు నడుస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు సీతామాతే వంట చేస్తుండగా మిగతా దైవ కుటుంబమంతా సహాయం చేస్తోంది. అదొక అద్భుతమైన దృశ్యం. కాని అనుమానంతో అక్కడికొచ్చిన గురువుగారి కంటికి మాత్రం తన సోమరి శిష్యుడు హాయిగా నిద్రపోవడం తప్ప ఇంకేమీ కనిపించలేదు. గురువుకి ఏమీ కనిపించడం లేదని చెప్పడంతో శిష్యుడికి పట్టరాని కోపం వచ్చింది. రామా, నా గురువు నన్ను నమ్మడం లేదు, దయచేసి ఆయనక్కూడా కనిపించు
అని ఆవేశంగా గట్టిగా అరిచాడు. అంతే, ఆ అమాయక భక్తుడి పిలుపుకు భగవంతుడు స్పందించాడు. ఆ క్షణంగా గురువుకి కూడా ఆ దైలిక దర్శనం లభించింది. తన కళ్ల ముందే ఆ అద్భుతమైన వంట దృశ్యాన్ని చూడగలిగాడు. ఆ దృశ్యం చూసిన గురువుగారికి కళ్ళు చెమర్చాయి. తాను ఇన్నేళ్లుగా చేసిన కఠోర తపస్సులకు కూడా దక్కని దైవదర్శనం, కేవలం తినడం పడుకోవడం మాత్రమే తెలిసిన ఈ అమాయక శిష్యుడి స్వచ్ఛమైన భక్తికి లభించిందని గ్రహించాడు. వెంటనే అతన్ని ప్రేమతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. చూశారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: భగవంతుడిని మెప్పించటానికి పెద్ద పెద్ద పూజలు, కఠినమైన నియమాలు అవసరం లేదు. మనసులో ఎలాంటి కల్మషం లేని పిల్లలలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు. ఎందుకంటే నిజమైన భక్తికి పాండిత్యం కాదు, అమాయకత్వమే అసలైన మార్గం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.